ప్రియా దేవుని బిడ్లారా, ప్రియా దేవుని జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేరట మీకు హృదయపూర్వక శుభాలు తెలియపరుస్తూ ఈ దినపు వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈ దినము కోరికల నియంత్రణ అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క మహాకృప ఈ యొక్క 20వ తేదీ జనవరి మాసం 2026వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము కోరికల నియంత్రణ. మరి ప్రార్థించుకుందామా? ప్రార్థించుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ప్రార్థన. మహాగణుడను గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అత్యున్నత సింహాసనాసీనుడా, ప్రేమ కలిగిన దేవ, నిత్యము మీ కృపచేత మమ్మను బలపరుస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాలను మీ కృపచేత నింపారు నాయనా. మరి శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు అయా, వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. మీరు మాట్లాడగా మేము బ్రతుకుతాం. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో స్వస్థత ఉంది, మీ మాటల్లో ఆదరణ ఉంది, మీ మాటల్లో రక్షణ ఉంది నా తండ్రి. ఆ రీతిగా కృపచేత నింపండి అయ్యా. ఇదిగో నైనా, మేమందరం మీ కృపలో ఆత్మీయంగా బలపడాలి, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా జీవించడానికి కృపనిచ్చి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేమిటయ్యా అన్నట్లయితే, మన యొక్క కోరికలను నియంత్రించుకోవటం కదా. ఈరోజు లోకంలో చాలా సిద్ధాంతాలు, చాలా మతాలు కోరికల గురించి, కోరికల యొక్క నష్టాన్ని గురించి వివరించేవిగా చెప్పటం మనం చూస్తాం. కానీ ఆత్మీయ గ్రంథము, దేవుడు మనకిచ్చిన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో అయితే కోరికలను ఎలా నియంత్రించవచ్చు అనేటువంటి పరిపూర్ణమైన సమాధానం ఉంది. అందుకే ఈరోజు లోకంలో మనం చూస్తే చాలా సిద్ధాంతాలు, కోరికలు నియంత్రించాలి అంటే సమాజానికి దూరంగా ఉండాలి, కోరికలు నియంత్రించాలి అంటే కళ్ళు మూసుకుని ఉండాలి, లేకపోతే తపస్సులో ఉండాలి, చెవులు మూసుకుని ఉండాలి, ఇలాగ అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము, నువ్వెక్కడున్నావో, నువ్వే సమాజంలో ఉన్నావో, ఏ ప్రజల మధ్య ఉన్నావో అక్కడ కూడా నియంత్రణలో ఉండటానికి దేవుని వాక్యం చక్కని జవాబునిస్తూ ఉంది. ఒకవేళ ఈ పాట వినేటువంటి నీ జీవితంలో కూడా ఏదైనా ఒక కోరిక, ఒక శోధన జయించలేనిది ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఎలాగ నిన్ను జయించటానికి అవకాశం ఇస్తారో ఈరోజు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాక్యాన్ని చూస్తే సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనములో అంటున్నారు, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేనివాడు కూడా అంతే అనే మాటను ఉపయోగిస్తున్నారు. బైబిల్ గ్రంథం మనకి తెలియపరిచేది ఏమిటయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మన వనరులు ఉపయోగించుకోవటం, మన తలంతులు ఉపయోగించుకోవటం, ఇలాగ ఎన్నో చూస్తూ ఉంటాం. అలాగే ఆత్మను పాలించటం కూడా నేర్చుకోవాలట. మన ఆత్మను కూడా పాలించటం నేర్చుకోకపోతే అపవాది నుంచి మనకి రక్షణ ఉండదు. అపవాది కూడా దాని మీద గురి పెడతా ఉంటుంది. క్రైస్తవ జీవితాలు బలహీనంగా మరియు ఫలించలేనివిగా ఉండటానికి గల కారణం ఏమిటంటే, ఆత్మను పాలించటం అనేది సరిగా తెలుసుకోకపోవటమే. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఆత్మ ఇచ్చారు. ఆత్మ, శరీరము ఇవన్నీ వింటాం. కానీ ఆత్మ పరిశుద్ధాత్మతో సంభాషించేది. ప్రియులారా, గమనిస్తే ఆత్మ మన యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. మన ఆత్మ శరీరాన్ని నియంత్రిస్తుంది. మన ఆత్మ సాతానుకు లొంగిపోయినప్పుడు మనం తప్పు చేస్తాం. మనం పరిశుద్ధాత్మకు లొంగిపోతే సరైనది చేస్తాం. అందుకని ఆత్మను పరిశుద్ధాత్మ నియంత్రణలోనికి చేసే ప్రయత్నమే మన విశ్వాసం, మన వాక్యం. మన యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ నడిపింపులోనికి తీసుకురావటానికి ప్రయత్నించాలి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మన యొక్క కోరికలు నియంత్రించటం లేక ఆత్మను ఎలాగైతే మనం నడిపించాలని ఆలోచన చేసినట్లయితే, మనలో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. అలాగని అన్ని కోరికలు చెడ్డవు కాదు కదా. కోరికలు, మంచి కోరికలు ఉన్నాయి, చెడ్డ కోరికలు ఉన్నాయి. అలాంటి కోరికలు మనం చూస్తే, మీ ఆరోగ్యాన్ని, శక్తిని నిలబెట్టుకోవటానికి మంచి ఆహారం తినాలనే కోరిక కదా. ఈరోజు కొంతమందికి ఆరోగ్యాన్ని గురించి అవగాహన పెరిగిపోయింది. ఇలాంటి ఆహారం తినాలి, ఇలాంటి మంచి ఫలాలు తినాలనే కోరిక. ఎవరైనా ఇది తింటే నీ ఆరోగ్యం బాగుంటుంది, ఇది తింటే మరేదో మేలు జరుగుతుందంటే ఆహారం మీద కోరిక పెంచుకుంటారు. అలాగే శరీరాన్ని విశ్రాంతి తీసుకోవటానికి, చక్కగా నిద్రపోవాలని కోరుకుంటుంది. చాలా మందిలో నిద్రపోవాలని కోరుకుంటుంది. అలాగే శరీరాన్ని బలంగా ఉంచుకోవటానికి వ్యాయామం చేయాలనే కోరిక.
అలాగే చాలా కోరికలు ఉంటాయి. ప్రేమను గురించి కోరిక, స్నేహాన్ని గురించి కోరిక, సహవాసం నుంచి కోరిక, వ్యాయామం నుంచి కోరిక, ఇలాంటి ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే ఇలాంటి కోరికల్లో మరి విలువైన కోరికలు మనం చూస్తే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. ఆయనకి దేవునితో మాట్లాడాలనే కోరిక. 42వ సంకీర్తన మొదటి చరణంలో దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నారు. ప్రియులారా గమనిస్తే మనం కోరిక కీర్తనాకారుడి యొక్క కోరిక ఎంత కోరిక అంటే దేవుని సన్నిధి, దేవుని మాటలు వినాలనే కోరిక. అయితే మనం కూడా ఇక కోరికల విషయంలోకి వస్తే బైబిల్ దేవుని వాక్యం అనేటువంటిది చెడ్డ కోరికలను పిలుస్తూ ఉంటుంది కదా. అలాంటి కోరికల విషయంలో మనం చూస్తే మన కోరికలు కొన్ని స్వార్థపూరితంగా ఉంటాయి కదా. మనకు నచ్చిన వాటిని మనం సొంతం చేసుకోవాలని కోరిక. అవి ఇంద్రియాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే శరీర కోరికలకు సంబంధించి కావచ్చు. ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. ఎందుకనంటే ఒక వ్యక్తిగా ఒక మంచి భార్య కావాలని కోరుకోవటం తప్పులేదు. ఒక వ్యక్తిగా మంచి భర్త కావాలని కోరుకోవటం తప్పులేదు. కానీ అంతకు మించిన వేరే విధానం కోరుకోవటం అనేది తప్పు అవుతుంది. అది దురాశ అవుతుంది. అంటే దేవుడిచ్చిన అవకాశం కంటే, దేవుడిచ్చిన దానికంటే అధికంగా కోరుకోవటం అనేది. ఉదాహరణకి మీకు తిండిబోతుల గురించి మనం చూసామనుకోండి. తిండిబోతు అని ఎవరిని అంటారు చెప్పండి? ఆకలి తీరా తినటం తప్పేమీ లేదు. కడుపారా తినటం తప్పేమీ లేదు. రుచిగల పదార్థాలు తినటం తప్పు లేదు. కానీ ఏది తప్పు అవుతుంది? ఆకలి తీరాక కూడా తినటం. ఆ వ్యక్తి ఎందుకు తింటున్నాడో అర్థం కాదు కదా. మనకి చాలామంది అంటారు బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు అంటారు. ఈరోజు సమాజంలో అలా ఉంటారు కదా. తిండిపోతంటే ఎవరంటే తినటం కోసమే బ్రతుకుతూ ఉంటారు. అలా కాదు. ఎందుకనంటే నీ ఆకలి తీరా, నీ సంతృప్తిగా, నీ రుచిగా, సంతోషంగా తినటం అనేది ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే దేవుడు ఎన్నో రుచులను భూమి మీద ఉంచారు కదా. ఈరోజు ఎన్నో రకాల ఆహార పదార్థాలు తింటాం. ఒక వ్యక్తిగా మనము పప్పు దినుసులు, ఆకుకూరలు, కాయగూరలు, చేపలు, మాంసము, గుడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పళ్ళు, ఎన్నో రకాల పళ్ళ రసాలు తింటాం. ఎన్నో రకాల పళ్ళ రసాలు, దానిమ్మ పళ్ళ రసం తాగుతాం, బత్తాయి పళ్ళ రసం తాగుతాం, ద్రాక్ష పళ్ళు రసం తాగుతాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే రకరకాలు పళ్ళు అంటే అనేక రకాలు, చేపలు అంటే అనేక రకాలు, మాంసాల్లో ఎన్నో రకాలు, కూరగాయలు అంటే ఎన్నో రకాలు, ఆకుకూరలు అంటే ఎన్నో రకాలు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు? మనం రుచిగా తినడం కోసమే. అనేక రకాలు నీకు నచ్చింది తినమని. కానీ నచ్చనివి అనే పదం కాకుండా దేవుడు కొన్నిటిని తినవద్దన్నవి కూడా పెట్టాడు. తినదగినవి ఉన్నాయి, తినకూడనివి ఉన్నాయి. ఇప్పుడు తినొచ్చు, ఏదైనా తినొచ్చు. ఉదాహరణకి నువ్వు మంచి ఆహారంతో పప్పు అన్నం తిను, ఇబ్బంది లేదు. కానీ నీ ఆకలి తీరాక కూడా తింటావు కదా, అదేమవుతుంది? అది కోరిక. నువ్వు తిండి మీద కోరిక, తిండి మీద యావ. కొంతమందికి కడుపార అన్నం తిన్నాక అయిపోయిన తర్వాత కూడా వారికి రుచిగల పదార్థాలు ఏమన్నా కనబడితే మళ్ళీ తినటం మొదలు పెడతారు. అవి చాలా అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. కానీ అవసరమైన దానికంటే అధికంగా కోరుకోవటమే ఇది కోరిక అవుతుంది. అది హానికరమైన పదార్థం కదా. ఈరోజు కొన్ని పదార్థాలు ఉంటాయి. మద్యపానం, సిగరెట్లు, మారక ద్రవ్యాలు, ఇలా డ్రగ్స్, లేకపోతే గంజాయి ఎన్నో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా దేవుడు వద్దన్నవి. వీటి మీద వ్యామోహము, కోరిక అనేటువంటిదే దేవుని వాక్యం తప్పని చెప్తుంది కదా. అవి అధికంగా కోరుకోవాలనేటువంటివి, లేకపోతే ఇంకా నష్టపోవటం అనేది, ఇలాంటివన్నీ కూడా చెడ్డ కోరికలుగా ఉంటున్నాయి. కొన్ని కోరికలు మనం చూస్తే కొన్ని రకాలైనటువంటి కోరికలు, శరీర కోరికలకు సంబంధించి మనుషులందరూ కూడా స్వార్థపరులుగానే బ్రతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంద్రియాలు నిగ్రహ కోరికల విషయానికి వస్తే ఈరోజు చాలా వరకు చెప్పేటువంటి సర్వేలు చెప్పేది ఏమిటయ్యా అంటే చాలామంది యవ్వన బిడ్డలు ఇంటర్నెట్లోనూ లేకపోతే రకరకాలైనటువంటి యాప్స్లో కూడా మనుషులు చాలా వరకు వాటికి బానిసలుగా మారిపోతున్నారు. కారణం ఏమిటంటే కోరికను నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి కదా. అలాంటి వాటిలో మనం చూసినట్లయితే మాదక ద్రవ్యాలు ఉన్నాయి. అలాగే కొంతమంది వస్త్రాల కోరికలు. కొంతమంది విచిత్రంగా చూస్తాం. వాళ్ళ కనీస అవసరాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, వడ్డీలు కట్టాలి. కానీ వారి దగ్గర ఉన్న ఆదాయాన్ని ఎక్కువగా వస్త్రాల మీద ఖర్చు పెడుతూ ఉంటారు. అప్పులు ఉంటాయి, కానీ లోకంలో చాలా చలాకీగా ఉండాలి, లేకపోతే చాలా చలామణిలో ఉండాలి, లేకపోతే మనిషి చెప్పుకోవటానికి గొప్పగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. కొంతమందికి
కేశాలంకరణ అంటే జుట్టు అనేటువంటిది చాలా వ్యసనంగా కోరికలుగా మారిపోయి వెరితలలు వేస్తూ ఉంటారు కదా. ఇలాగ మనం చూస్తే వారి భాషను గురించి కొంతమందికి, లేకపోతే ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించుకుంటారు కదా, టోటోలు వేయించుకుంటూ ఉంటారు. ఇలాగ మనం చూస్తూ ఉంటే ఈరోజు సర్వేల్లో చెప్పేది ఏమిటంటే చెవిలో పెట్టుకునేటువంటి ఇయర్బడ్స్ కదా, ఇవన్నీ కూడా మనుషులు ఎప్పుడు కూడా వాస్తవానికి ఒక మనిషి ఎంతసేపు ఇయర్బడ్స్ ఉపయోగించాలి అని అంటే ఒక 20-30 నిమిషాల కంటే మనిషి ఎక్కువసేపు ఇయర్బడ్స్ ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకంటే తద్వారా చెవిలో చాలా అధికమైన ఒత్తిడి వస్తుంది. కానీ చాలామంది పొద్దుట పెట్టుకుంటారు రాత్రి వరకు ప్రయాణాల్లో, లేకపోతే ఎక్కడ కూడా వారు నిద్రపోయేటప్పుడు కూడా ఏదో వారికి ఉండేటువంటి ఫోన్లో ఏదైనా వినటమో చూడటమో, లేకపోతే చాలామంది కంప్యూటర్ గేమ్స్కి లేకపోతే ఆన్లైన్ గేమ్స్కి చాలా వ్యసనాలు పడిపోయారు కదా. 18 సంవత్సరాలు అంతకంటే వయసు కలిగిన వారు కూడా ఎక్కువ మంది ఈ పనిలో పడిపోతున్నారు. ఇలాంటి వారి వల్ల జరిగేటువంటి నష్టం ఏంటో మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే కోరిక. నీ కోరిక తీరటం అనేటువంటి దాన్ని దొరికినప్పుడు చెడ్డ కోరికకు మంచి కోరికకు కూడా వ్యత్యాసం ఏంటో చూస్తే ఒక మంచి అనేది ఒక స్థాయికి మనిషి సంతృప్తి పడిపోతాడు. ఉదాహరణకి మనం అనుకుందాం, ఒక వ్యక్తి కడుపు నిండా మంచి ఆహారం తినాలి అని అనుకున్నాం. ఆయనకి నచ్చిన మాంసాహారమో పప్పన్నమో కూరగాయలనమో తినాలి అని అంటే ఒక స్థాయి దాటాక నాకు చాలు అంటాడు కదా. అదే మీరు ఒక మనిషి మద్యపానం తాగే వ్యక్తి చాలు అనగలడా? అతను తాగి 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 ఎంతవరకు అతడు స్పృహ లేని స్థితిలోకి వెళ్ళాక తాగలేని స్థితిలో ఉండాలేమో కానీ మెలకు ఉంటే ఇంకా తాగుతాడు. జోదమాడివాడు అంతే. వ్యసనాలకుండే చెడ్డ కోరికలు, కామపు కోరిక అంతే. ఇక విరమించుకుందాం అనుకుంటాడా మనిషి? ఆ పాపంలో పడిపోతారు. ఈరోజు చాలామంది ఈ విధమైన కోరికల్లోకి వెళ్ళి ఇంటర్నెట్లో చెడ్డ వీడియోలు చూసేటువంటి సంస్కృతి మనం చూస్తాం. ఎందుకు చూస్తారు? ఏమిటి వాళ్ళకి కావాల్సింది ఏమిటయ్యా అంటే ఆ స్పిరిట్, అంటే ఆ చెడ్డ ఆత్మకు దాహం తీరదు, ఇంకా ఇంకా కావాలనేటువంటి కోరిక. ఇది కాకపోతే ఇంకా ముందుకి చెడు సహవాసాల్లో కూడా అంతే. ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఆ చెడ్డ ఆత్మ తృప్తిపరచబడదు. మన సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతురులిద్దరు కలరు, తృప్తిపడని 3 కలవు, చాలును అని పలకనవి 4 కలను అంటున్నారు. ఈ కోరిక ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే చాలు అని చెప్పదు. చెడ్డ కోరిక ఎప్పుడు కూడా చూడండి, ఒక వ్యక్తి బైబిల్ చదువుతూ ఉన్నాడు. బైబిల్ చదువుతూ ఉంటే కాసేపటికి అతనికి ఏమనిపిస్తుందంటే చదివాక నిద్ర రావచ్చు, లేకపోతే కళ్ళు నొప్పులు రావచ్చు. కాసేపటికి తనకు తాను తెలుస్తుంది, నేను ఎంతసేపు వాక్యాన్ని చదివాను కనుక నాకు తలపోటు వస్తుంది, లేకపోతే కళ్ళు సహకరించట్లేదు కనుక కాసేపు విశ్రాంతి తీసుకుందాం, ఇప్పటికే ఒక గంట సేపు ఒక అరగంట ఇన్ని అధ్యాయాలు చదివాను అని సంతృప్తి వస్తుంది. చెడ్డ పనులు చేసేవాళ్ళకి, అంటే చెడ్డను చూసేవారు, మొబైల్లో చెడ్డ అశ్లీలత లేకపోతే పాపాన్ని చూసేవారికి ఒక అరగంటకి చాలని అనుకోమనండి చూద్దాం. అతని కన్ను నొప్పి పుట్టిన, శరీరానికి ఇబ్బంది పెట్టిన, నిద్ర లేకపోవటం వల్ల అనారోగ్యం వచ్చిన, ఈరోజు చాలామంది నేను చూస్తూ ఉంటారు, రోజంతా కష్టపడతారు, రాత్రంతా ఫోన్లోనే ఉంటారు. ఇంకెప్పుడు నిద్రపోతారు? పోకపోవటం వల్ల అనారోగ్యం వస్తుందని వాళ్ళకి తెలుసు, నిద్రపోకపోవటం వల్ల బలహీనత వస్తుందని తెలుసు, ఉదయాన్నే ఉత్సాహంగా పనిచేయలేము ఎందుకంటే ఉదయాన్నే లేచి మరలా పనిచేయాలని తెలుసు. అయినప్పటికీ వ్యసనానికి ఉండే చెడ్డ కోరికకుండే గుణం ఏమిటంటే చాలు అని చెప్పదు. అది నష్టం కలిగిస్తుంది. అంటే ఒక వ్యసనం మీద ఇంత సమయం వెచ్చించటం వల్ల నీ ఆరోగ్యానికి నష్టం అని తెలిసినా కూడా ఆ నష్టాన్ని భరించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఒక వ్యసనం మీద స్థాయికి మించి ఖర్చు పెడుతున్నాం అని అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి కడుపు నిండా భోంచేయాలి అని అంటే ఒక 100 రూపాయలు 200 రూపాయలు అనుకుందాం, ఏదైనా పప్పన్నం ఏదో తినాలి అని అంటే. కానీ ఒక వ్యక్తి ఏదైనా ఒక మద్యాన్ని తాగాలి అనుకుంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ అప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది, ఆర్థికంగా అప్పుల పాలవుతున్నాను అని తెలిసినా కూడా చెడ్డ కోరికకు ఉండే గుణం ఏమిటంటే నీ శరీరానికి నష్టం జరుగుతున్నా, నీకు అనారోగ్యం జరుగుతున్నా, నువ్వు అప్పుల పాలైపోతున్నా, ఏమవుతున్నా నీకు తెలిసినా కూడా భరిస్తావు. అదే మంచి పని అనుకోండి, చాలా మందికి దేవుని సన్నిధిలో కొన్ని గంటలు కూర్చుంటే నడునొప్పి వస్తుంది కదా, కొన్ని గంటలు కూర్చుంటే నడునొప్పి వస్తుంది. కానీ వారు వేరు చెడ్డ పనులు చేసేటప్పుడు ఎంతసేపు కూర్చున్నా నొప్పి రాదు వాళ్ళకి. వ్యత్యాసం ఏంటో చూసారా? అంటే నష్టాన్ని సహించమని ప్రోత్సహించేదే చెడ్డ గుణం, చెడ్డ కోరిక.
బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మాంసాన్ని ఆపేక్షించారు కదా. వారికి ఇంకా తినాలనేటువంటి కోరిక వచ్చింది. దీన్ని ఏమంటారు? ఆకలి తీర్చుకోవటానికి కాదు. ఆకలి తీర్చుకోవటానికైతే వారికి మన్నా ఉంది. నీ ఆహారం ఆకలి తీర్చుకోవటానికంటే తప్పేమీ లేదు. కానీ వీరు అవసరత కంటే ఎక్కువ అడగటం. అలాగే ఆకాను ధనాన్ని ఆపేక్షించాడు. సంసోను, దావీదు, సొలొమోను స్త్రీల పాపంలో పడిపోయారు. గెహాజీ వెండిని ఆశించాడు. పరిసయ్యులు గొప్పతనాన్ని కోరుకున్నారు. మనుషులు గొప్పతనాన్ని కోరుకున్నారు. అలాగే ప్రభుతో ఉండేటువంటి యాకోబు, యోహానులు దేవుని రాజ్యంలో ప్రథమ స్థానాన్ని కోరుకున్నారు. ప్రియులారా గమనించండి. ఈరోజు అవకాశానికి మించినటువంటిది చెప్పబడిన విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే దావీదు చక్కని భార్యలు కలిగి ఉన్నాడు. ఉపపత్నులు కలిగి ఉండే అవకాశం కూడా ఉంది. కానీ అంతకు మించి పొరుగువాని భార్యని ఆశించటం అంటే ఇంకా ఎంత కావాలి దావీదుకు? పాపం చేసే పని అదే. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనములో పాతాళమునకును అగాధ కోపమునకు తృప్తి రాదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు అంటున్నారు కదా. ఏం జరుగుతుందట? పాతాళానికి అగాధ కోపానికి తృప్తి లేదు. పాతాళానికి తృప్తి ఉంటే మనుషులు పాపంలో ఉండి చనిపోతున్నారు. పాతాళానికి వెళ్ళిపోతారు కదా. మరి పాతాళం చాలనొచ్చు కదా. ఎందుకంటే పాతాళానికి పాపుల్ని ఆహ్వానించటానికి తృప్తి లేదు, ఇంకా కావాలి. తరాలు గడుస్తున్న మనుషుల చేత పాపం చేసి పాతాళానికి ఆహ్వానించటానికి అపవాది ప్రయత్నం. అందుకే పాతాళానికి అగాధ కోపానికి తృప్తి రాదు. అలాగా నరులు దృష్టి అంట తృప్తి నేరదు. మనిషి దృష్టి, మనిషి బుద్ధి తృప్తి పడదు. ఇక చాలనుకోదు. ఈరోజు చాలామంది ధనాన్ని సంపాదిస్తున్నారు. తప్పులేదు, ధనాన్ని సంపాదించాలి. కానీ ఏదో ఒక రోజు తృప్తి పడాలి కదా. నీకు కలిగిన దాంతో ఎప్పుడైనా తృప్తి పడుతున్నావా? అసంతృప్తితో జీవించటం అనేది సంపాదించి అసంతృప్తితో కష్టపడి ఒక రోజుకి ఎంత చేసి కూడా ఆయన ఏదో ఒక అసంతృప్తిలో చనిపోయాడండి. ఆ ఒక్క కోరిక నెరవేరుంటే భలే ఉండేది అనుకుంటారు. ఇప్పుడు కూడా ఆ భావనకి రాకూడదు. మనిషి ఏదో ఒక స్థితిలో తన సమృద్ధిని కలిగి ఉండటానికి సంతృప్తిని, అందుకే మీరు తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, కలిగి ఉన్న వాటితో తృప్తిగా జీవించటం నేర్చుకోవాలి కదా. చాలా మందికి ఆ తృప్తి లేని జీవితం, తృప్తి లేని మాటే కోరిక. మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. చెడ్డ కోరికలు అంటే ఏమిటంటే నువ్వు తృప్తి లేకుండా జీవించటమే చెడ్డ కోరిక. పిల్లలు గమనించండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనంలో, దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలు చిలికించి నిన్ను లోపరచుకొననీయకము. చూడండి ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే, నీ హృదయము ఆశపడుతూ ఉంటుంది, నెరవేరదు, కోరిక నెరవేరదు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చెడ్డ కోరిక మానవ జీవితాన్ని పతనం చేస్తుంది. అందుకే దేవుడు ఆ చెడ్డ కోరికను పాపంగా మన జీవితాల్లో ఎత్తి చూపిస్తున్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అంటున్నారు. ప్రియులారా, ఈ కోరిక, మోహపు చూపు, ఆ ఉద్దేశము ఎలా చెప్పబడుతుందంటే పాపం. దేవుడు చెప్తున్నాడు నీ కోరికే పాపం. ప్రియులారా గమనించండి. చెడ్డ కోరిక ఎప్పుడు కూడా పాపమే అవుతుంది. ఒక స్థాయి మించి నీ అవసరానికి మించి కోరుకున్న దాన్ని పాపమని దేవుని వాక్యం ఎత్తు చూపిస్తుంది. ప్రియులారా గమనించండి. ఎందుకు పాపం అయిందయ్యా అన్నట్లయితే, ఆ పాపము నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ యొక్క ధనాన్ని, నీ కష్టార్జితాన్ని పాడు చేస్తుంది, దేవుడిచ్చినటువంటి శరీరం, నీ శరీరాన్ని పాడు చేస్తుంది. చాలామంది అనారోగ్యం పాలైపోతున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తీవ్రమైన కోరికలు, తీవ్రమైన ఆశ, విశ్రాంతి లేకుండా కష్టపడటం, ఆ కోరిక నెరవేర్చుకోవటానికి తప్పుదారులు తిరగటం, ఇలా ఎన్నో రకాలుగా చేసి మనిషి పాపంలో పడిపోతున్నాడు. ప్రియులారా గమనించండి. రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చూస్తే, 6వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. ఈ శరీరంలో పాపం ఏలటం ప్రారంభిస్తే చెడ్డ కోరికలను అభివృద్ధి పరుస్తుంది, చెడ్డ కోరికలను పుట్టిస్తుంది, మళ్ళీ అవి నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తుంది.
ఇప్పుడు మనం ప్రారంభంలో అనుకున్నాం, నీవు నీ యొక్క ఆత్మను దేనికి లోపరుస్తున్నావు? శరీర కోరికలకు, పాపానికి, అపవాదికి లోబరిస్తే అవే పరిపాలిస్తాయి. లేదు, పరిశుద్ధత దేవునికి లోబరిస్తే దేవుడే పరిపాలిస్తారు. కనుక ప్రియులరా, కోరికల విషయంలో జాగ్రత్త వహించకపోతే కోరికలు మనిషిని నాశనానికి నడిపిస్తాయి. ఈరోజు చాలా మంది డబ్బుని మనశ్శాంతి లేకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉండి అనాథల్లా బతికేవారు ఉన్నారు, కోరికలు చేసినటువంటి నష్టం. కనుక ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆజ్ఞలు మన మనస్సును నెమ్మదిపరుస్తాయి. రోమీయులకు రాయబడిన పత్రిక 13:14 ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని శరీర కోరికలు తీర్చుకోండి అన్నారు. కనుక ప్రభువుకు దగ్గరగా ఉండాలి. మన కోరికలు సులభంగా తీర్చుకోవటానికి ఎటువంటి ఏర్పాటు, ముందస్తు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే మీ యొక్క కోరికలు మనిషి జీవితాన్ని పతనం చేస్తున్నాయి. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, కోరికలు నెరవేర్చుకోవటానికి ఎన్ని తప్పుదారులు చేస్తున్నారు. ఎదుటి మనిషిని చంపటానికి చూస్తున్నారు, ఎదుటి మనిషి కుటుంబాలు పాడు చేయడానికి చూస్తున్నారు. ఈరోజు చాలా రకాల ఆకర్షణలు చూపించి పాపం చేయటం అనేది ప్రారంభించిన తర్వాత ఆ ఎదుటి వ్యక్తి నుంచి ఒక సొమ్ము, ఒక డబ్బు, నీ కోరికకు అవసరమైనది నువ్వు ఆ వ్యక్తి నుంచి లాక్కోవటం అనేది ఆ వ్యక్తిని నష్టపరచటమే. పాప భయం ఉందా? ఎదుటి వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వారు పేదవారు, ఆకలి కోసం కష్టపడేటువంటి వారు. అలాంటి వారి దగ్గర నుంచి కూడా ధనికులైనటువంటి వారు అపహరిస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అండి. ఒక వ్యక్తి పూట గడవటం కోసం ప్రయాసపడుతుంటే కోటీశ్వరుడైనటువంటి వ్యక్తి ఆ పూట గడవటం కోసం కష్టపడేటటువంటి వ్యక్తి యొక్క పూట ఆహారాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అంటే కోరికలు చేసే నష్టం ఎంత భయంకరమైన స్థితిలో ఉంది. ప్రియులరా, ఈ కోరికను గూర్చినటువంటి సమాచారాన్ని నియంత్రించటానికి బైబిల్ గ్రంథం మనకి ఇస్తున్నటువంటి సూచనలు రేపు పాఠంలో విందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి. అవునైనా మా జీవితాల్లో కోరికలు నైనా అనేక నష్టాలు మిగులుస్తున్నాయి. అయా, మీ కృప చేత నింపండి. కోరికలు జయించటానికి వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మేము బలపడటానికి కృపనిస్తున్నారు. విన్న వాక్యము మా హృదయాల్లో స్థిరపరచండి. ఇకను లోతైన మర్మాలను మాకు దయచేయండి. నా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప వెంబడి కృపను దయచేయండి. ఆశ్చర్యకరుడా, నాయన వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. విన్న వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులకు పంచటానికి కృప దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.